ట్రోలింగ్ అంటూ ఉంటే నిజానికి ఏం ట్రోలింగ్ జరిగింది అనేటటువంటిది చాలామందికి అర్థం కాదు. నేను కొన్ని చదివి వినిపిస్తాను. వాటిని అంటే మనకి చట్టాలలో చాలా ఉంటాయి, చాలా అంశాలు ఉంటాయి, కానీ అవి మన నిత్య జీవితంలోకి ఎప్పుడు రావు. అవి ఏ చట్టం కిందకు వస్తుందో కూడా రాదు. పాస్టర్ పరంజ్యోతి అనేటటువంటి ఛానల్ నుంచి ఓ 4 ఫోటోలు, దేవి తులసి ఫేస్బుక్ పేజ్ ఇది 2 ఏళ్ల క్రితమే మొదలైంది. మొగుడు సచ్చిన ముండలు అనుకున్నారయ్యా, వీళ్ళు నా మోకాళ్ళ సేవకురాళ్ళు, నా గుద్దుల గుడారం ఓపెనింగ్లో నా రాక కోసం పడిగాపులు కాస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది మొట్టమొదటిది. అంటే ఒక మహిళని అవమానంగా పబ్లిక్లో మాట్లాడటం చట్టరీత్యా నేరం. మార్ఫింగ్ అనేటటువంటిది ఇంకొకటి. అహం బ్రహ్మస్మి, ఆర్జే కిరణ్, మతోన్మాదంపై రామబాణం, ఈ 3 ఛానల్స్లో వచ్చేటటువంటి కామెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నేను కావాలనే ఇవి మాత్రమే చెప్దాం అనుకుంటున్నాను. అంటే జెండర్ వివక్ష అని చెప్పి మాలాంటి వాళ్ళని కొట్టుకుంటూ ఉంటే ఎప్పుడు జెండర్ గురించి మాట్లాడతారేంటి, పని పాట లేదా అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, మా చుట్టూ కూడా ఉన్నారు. ఈ తులసి చందు మో 2 చుక్కలు డాను ICS పంపాలి, అది నిజమా కాదా తెలుస్తుంది. కిరణ్ మేడం దయచేసి ఆ ముండ ప్రతి వీడియోకి కౌంటర్ వీడియో చేయి, లేకపోతే అది టెర్రరిస్ట్ కంటే ప్రమాదం. ఇంకొకటి దేవి ముండ, దానికి కూడా కౌంటర్ చేయి. ఇంతే, మా పేర్ల పక్కన ఇవే. దాన్ని పాకిస్తాన్ పంపాలి, దీన్ని ఆఫ్ఘనిస్తాన్కి పంపాలి. దీన్ని చంపిన పాపం లేదు, దీనికి ఆ గతి పడితే తెలుస్తుంది. ఇది కేవలం ఒక చిన్న కామెంట్ కాదు, ఇట్స్ ఏ వార్నింగ్. చాలామందికి ఇందాక ఎవరో ఒక అతను అడుగుతుంది, ఏమిటి ట్రోలింగ్ జనరలైజ్ ఎందుకు చేస్తున్నారు? సంధ్య ఫేస్బుక్లోకి వస్తే సంధ్య మీద ఎగబడటానికి చాలామంది రెడీగా ఉంటారు. ఎవరికి చెప్తున్నారు జాగ్రత్త? దెయ్యానికి చెప్పండి, సన్మానం చేపించుకోవటానికి సిద్ధంగా ఉండమని. ఏం సన్మానం? దండలేస్తారా? కాదు, మర్మాంగంలో 4 గుణపాలు గుచ్చుతామని అంటారు. ఊహించండి, మీ మర్మాంగం మీద 4 గుణపాలు గుచ్చితే ఎట్లా ఉంటుందో ఊహించుకోండి అందరూ. ఆమె ముఖం చూడలేకపోతున్నాం. బాడీ షేమింగ్, హిందూ వ్యతిరేకి, ఆ నోటి నుంచి వచ్చే ప్రతి మాట సనాతనానికి వ్యతిరేకం. అంటే సనాతన ధర్మం పేరు మీద ఏం చెప్తున్నారు అనేది. ఇట్లానే ఆ తర్వాత ఆమెకి సన్మానం జరుగుతుంది తగిన రీతిలో. ఇవి తీసుకువెళ్ళిన పోలీసులకి అర్థం కాదు. అంటే పోలీసులనే కాదు నేను మాట్లాడుతున్నది, ఎవరికి అర్థం కాదు ఏమున్నది దాంట్లో అని అనుకుంటారు. అమ్మ దాని బ్లడ్ కల్తీది, అంటే క్యారెక్టర్ అసాసినేషన్. ఈ కల్తీ బ్లడ్ ఉన్నవాళ్ళు ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశాన్నే తిడతారు. ఎవరు వీళ్ళంతా ఇట్లా? అంటే ఈ దేశంలో ఎవరుండాలి ఎవరు ఉండకూడదు అనేది చెప్తున్నది ఎవరు? ఎవరికి ఆ రకమైనటువంటి ఉన్మాదం ఉన్నది? వాళ్ళు ఈ దేశ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఏంటి దేశ నాశనాన్ని కోరుకునేది? వాళ్ళు కోరుకునేది రెస్లర్స్కి అన్యాయం జరుగుతుందని చెప్పడమా, లేకపోతే రైల్వే ఎందుకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పి టెక్నికల్గా వివరించడానికి ప్రయత్నం. వీళ్ళని, ఇలాంటి వాళ్ళని నడి రోజులో పిచ్చి కుక్కను రాళ్లతో కొట్టి చంపినట్టు వీళ్ళని కూడా నడి రోడ్డులో రాళ్లతో కొట్టి చంపాలి, లేదంటే చాలామంది జనాలను పిచ్చి కుక్కల్లా తయారు చేస్తారు. ఇది అంటే చాలా ఉన్నాయి. కానీ నేను ఎందుకు సీరియస్గా ఇవి చెప్తున్నాను అనంటే దాని ఇంటెన్సిటీని అర్థం చేసుకోవాలి. నెల క్రితం శ్రీనివాస్ గారి పుస్తకం దాంట్లో నేను ఇది మాట్లాడితే ఒకళ్ళిద్దరు వెనకాల బాగా మాట్లాడారు అని చెప్పి ముందు చెప్తారు, తర్వాత వచ్చి అన్నిటినీ ఎక్కువ చేస్తారండి. మీరు అన్నిటినీ ఎక్కువ చేస్తారు. ఏంటి ఎక్కువ చేసేది? ఏ రకంగా ఎక్కువ చేస్తున్నాము? ఈ రకంగా మాట్లాడటం అనేటటువంటిది. ఈ తులసి అనే లంజముండ చైనా యూనివర్సిటీ నుంచి వచ్చిన సోది చరిత్ర చెప్తూ ఉంటుంది. నన్ను రాసినవి ఉండండి, రాసిన వాటిని మనం ఇవ్వవద్దు. తులసి వాళ్ళ డాడీ ముస్లిం అయి ఉంటాడు. అయితే ఏంటి? ఒక్క నిమిషం అండి, ఉండండి. అయితే ఏంటి? మా డాడీ ముస్లిం అయితే ఏంటి? మా డాడీ క్రిస్టియన్ అయితే ఏంటి? అంటే
ఎవరు ఏ రకమైనటువంటి దాన్ని మనం మాట్లాడుతున్నాం అంటే ముస్లిం డాడీ కాకూడదా, క్రిస్టియన్ డాడీ కాకూడదా, అవునా కాదా అనేది వేరే విషయం. కానీ ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి డాడీ అయ్యే అవకాశం లేదా? ఏమిటిది? ఒంటి నిండా విషం కప్పుకున్న ఆడది ఆమె. ఇది చదివినటువంటి తను పెట్టినటువంటి దాంట్లో ఇదే ఉంది. ఇవి చదివి ఏ అమాయకమైనటువంటి పిల్లవాడు ఈ రకంగా తయారయ్యి ఏదన్నా అయితే గనక ఏమిటి అనేటటువంటిది. అంటే ఇట్లాంటివి ఇంకా చాలా చదవగలను నేను, చాలా చెప్పడం కూడా అవసరం అనిపిస్తుంది. ఇంకొక చోట ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి. ఏంటి దాని అర్థం? ఇది నాకు కావాలి అని అంటే ఒక స్త్రీని ఇది నాకు కావాలి అని చెప్పి బహిరంగంగా ఒకడు మాట్లాడుతున్నాడు అని అంటే వాళ్ళెవ్వరికి కూడా సొంత పేర్లు ఉండవు, ఎవ్వరికి సొంత పేర్లు ఉండవు. ఎంత దుర్మార్గంగా రాస్తారు అని అంటే ఒకటి పేరు శత్రు సంహారం, ఒకటి పేరు యువర్స్ లవ్లీ, ఇట్లాంటివి ఉంటాయి. శత్రు సంహారం ఏంటి? పెట్టుకునేటటువంటి ఫోటో వీర శివాజీ గురించి నేను చాలా బాగా చదువుకున్నాను, నాకు గౌరవం కూడా ఉంది చరిత్రలో ఉండేటటువంటి వాళ్ళ గురించి. కానీ నువ్వు శివాజీ పేరు పెట్టుకుని నువ్వు చేస్తున్న పనేంటి? అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు? ఇది అంటే ఈ ట్రోలింగ్ అనేటటువంటిది ఒక రోజుతోనో అంటే తులసికే వచ్చింది సంధ్యకే నేను అంటలే, ప్రతి ఒక్కళ్ళము అనుభవించినటువంటి వాళ్ళమే. ధర్నా చౌక్ గురించి ఒక వ్యాసం రాస్తే వెంటనే నా మీద ఏం ట్రోల్ జరుగుతుంది? ఈమె ఆంధ్ర నుంచి వచ్చింది, తెలంగాణ నుంచి తరిమేయాలి. ఇది కూడా ట్రోలింగే, కానీ దాన్ని మేము పెద్ద పట్టించుకోలే, సరేలేదో మాట్లాడుకుంటారని. అంటే మనకు అవసరమైనప్పుడు ప్రాంతీయవాదం కాదు, కానీ ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటిది కదా ముఖ్యమైనటువంటిది. కానీ దాన్ని సహించలేనితనం అనేటటువంటిది చాలా ఎక్కువైపోయింది. అది విత్ ఇన్ ద సర్కిల్స్లో ఎక్కువైపోయింది, బయట సర్కిల్స్లో ఎక్కువైపోయింది. ఒక మనిషి అభిప్రాయాలని సహించలేనితనము. ఏ విషయాల గురించి ఈరోజు ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా ఎందుకు ఉండాల్సి వస్తుంది? ఇండిపెండెంట్గా ఉండడం అనేది మా ఛాయిస్, కానీ ఇండిపెండెంట్గా ఏం చేయాలనేటటువంటిది కూడా మా ఛాయిస్సే కదా, మేమేం మాట్లాడాలి అనేటటువంటిది. ఈరోజు తులసి ఒక సబ్జెక్ట్ తీసుకుంది, నేను ఇంకొక సబ్జెక్ట్ తీసుకున్నాను. నేను ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి రైతు ఆత్మహత్యల గురించే మాట్లాడతాను, ఎందుకంటే నేను దాని మీద పనిచేస్తున్నాను కాబట్టి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సబ్జెక్ట్ తీసుకుంటారు. కానీ ఈ సబ్జెక్ట్ నువ్వు చేయడానికి వీల్లేదు, ఈ సబ్జెక్ట్ నువ్వు చేయడానికి వీల్లేదు అనేటటువంటిది. పైగా వీటన్నిటి వెనకాల కూడా ఇండియన్ క్రిమినల్ కోడ్ ఉండేటటువంటి అంటే నేర స్వభావమైనటువంటి మాటలు ఉన్నాయి ఈ కామెంట్స్ వెనకాల. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ట్రోలింగ్, ఇట్ ఈస్ వైలెన్స్, ఇన్స్టిగేటింగ్ వైలెన్స్ కంప్లీట్గా. అంటే ఇందాక తను చెప్పింది, నేను బయటకు రావాలి, కూరగాయలకు రావాలి, మనందరం వెళతాం కదా, భయం లేకుండా వెళతాం. కానీ ఈరోజు ఆ చిన్నదానికి కూడా భయపడేటటువంటి దాంట్లో అంత స్థాయిలోకి వెళుతుంది అని అంటే తీసుకోవాల్సినటువంటి అంటే మన భావజాలాల్లో ఉండేటటువంటి చాలా అంశాలను కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది జర్నలిజంలోనే జరగట్లేదు, యాక్టివిస్టులుగా మేము నిజానికి దేవి సోషల్ మీడియాలో ఉండదు కాబట్టి దేవి మీద జరిగినంత, సంధ్య మీద జరిగినంత ట్రోలింగ్ ఎవ్వరూ వాళ్ళ గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేసినా జరుగుతూ ఉంటుంది. సంధ్యనైతే ఫేస్బుక్లోకి అడుగు పెట్టడం ఆలస్యం, కనీసం 20 మంది పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే వాళ్ళ మీద ట్రోలింగ్ అని ఆ గుంపులకి చాలా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఉంటాయి. అంటే ఎక్కడ ఏమి జరిగినా, ఏ సందర్భం జరిగినా, ఎక్కడ ఏది జరిగినా సంధ్య ప్రభుత్వం కాదు, సజయ ప్రభుత్వం కాదు, వీఆర్ సోషల్ యాక్టివిస్టులు, మేము కార్యకర్తలం, పనిచేస్తున్నటువంటి వాళ్ళం. 24 గంటలు ఆ ఫోన్లతో వచ్చేటటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఆ వైలెన్స్ గురించి పనిచేస్తున్నటువంటి వాళ్ళం వ్యతిరేకంగా. కానీ సోషల్ మీడియాలో ఊరికినే కూర్చొని చేయటానికి కాదు, మాకు టైం ఉన్నప్పుడు దాంట్లోకి వస్తాం, మాట్లాడతాం. బరిగీసి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ తెలంగాణ గడ్డ మీద భూమి కోసం, భుక్తి కోసం కర్ర తిరగేసి నిలబడినటువంటి ఐలమ్మ వారసులం మేమందరం కూడా. ఖచ్చితంగా చెప్తున్నాను, బరిగీసి నిలబెడతాం, ఎట్లాంటి సందర్భమైనా సరే నిలబెడతాము.
ఎలాంటి వాళ్ళనైనా సరే ఎదుర్కొంటాం. జర్నలిస్టులుగా ఉన్నాం కాబట్టి జర్నలిస్టులుగా నేర్చుకున్నది చిన్నప్పటి నుంచి కూడా. నేను జర్నలిజం కాలేజీలో చదవలేదు, కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఆ రంగంలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. దాంట్లో ఉండేటటువంటి ఎథిక్స్ని పాటిస్తున్నాము, దాంట్లో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి దాన్ని పాటిస్తున్నాం. మేము రీసెర్చ్ ఆధారంగా మాత్రమే మాట్లాడుతున్నాం. ఏది మాట్లాడినా కూడా ఆ రీసెర్చ్ కూడా అవసరం లేదు అని అనుకుంటే కనుక మనిషిని అభిప్రాయంతో వ్యతిరేకత ఉంటే దాని మీద మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు, మీ అభిప్రాయం తప్పు అనొచ్చు. కానీ మనిషినే తెదవట్టిస్తాము అనేటటువంటి హెచ్చరికలు రావడం అంటూ మొదలైతే కనుక అది గౌరీ లంకేష్తో ఆగదు, తులసితో ఆగదు, ఇంకా చాలామంది దాని వెనకాల ఉండాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.